గంజాయి రవాణాపై తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. 3 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న 6 వ్యక్తులను సిఐ బాబీ బృందం పట్టుకున్నారని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. పట్టుబడిన ముద్దాయిల్లో 4 పురుషులు, 2 మహిళలు ఉన్నారని డీఎస్పీ వివరించారు. నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయుడుపేట టౌన్ సిఐ బాబీ, ఎస్ఐలు భవానీ లక్ష్మి, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మా నాయుడుపేట ఎస్ఐ గారికి భవానీ లక్ష్మి గారికి వచ్చిన సమాచారం మేరకు తను ఎంఆర్ఓ గారిని, కొంతమంది బీఆర్ఓల్ని మధ్యవర్తులను తీసుకొని రైల్వే స్టేషన్ తూర్పు పక్కన ఉండేటువంటి లేఅవుట్లో గంజాయి తీసుకొని ఉన్నటువంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఎంఆర్ఓ గారి సమక్షంలో వాటిని పంచనామా చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కేసు నమోదు చేసి నాయుడుపేట సిఐ బాబీ గారు కేసు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ కేసులో వాళ్ళ దగ్గర నుంచి 25 కేజీల గంజాయి, 4 వ్యక్తుల్ని, 4 మగవాళ్ళని, 2 ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 4లో 2 మగవాళ్ళు అంటే అరవ వెంకయ్య, నక్కినబోయిన వెంకట సుబ్బయ్య, వీళ్ళిద్దరూ నాయుడుపేటకు సంబంధించిన వాళ్ళు. ఇంకొక 2 గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 ట్రాన్స్పోర్టర్స్, అంటే వాళ్ళు అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయిని తీసుకొచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, రైల్లో కానీ లేదా రకరకాల మార్గాల్లో. వీళ్ళ దగ్గర నుంచి 2 లేడీస్, వాళ్ళు పంచుకుంటున్నారు. అవి తీసుకొని రిటైల్గా అమ్ముకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముకునే ఆలోచనలో ఉండే క్రమంలో పట్టుకోవడం జరిగింది. ఈ అందరినీ అరెస్ట్ చేసి ఈ కాంట్రాబ్యాండ్ అయిన గంజాయిని సీజ్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ఈ రాకెట్లో తప్పించుకొని ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఇంకా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, కింద అమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. నాయుడుపేట పట్టణంలో గంజాయి అంతకు ముందు కన్నా తగ్గింది, కానీ లోకల్గా కొంత దొంగచాటుగా జరుగుతుందన్న ఉద్దేశంతో గత 2 నెలల నుంచి పెట్టినటువంటి సమాచారం మీద టెక్నికల్ ఇన్పుట్స్, లోకల్గా వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఈ రైడ్ చేయడం జరిగింది. గంజాయి తాగేవాళ్ళు కానీ, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకొని అమ్మటం కానీ ఏదైనా సరే నిషేధం. దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టయితే నాయుడుపేట పట్టణంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే నాయుడుపేట టౌన్ సిఐ గారు కానీ, ఎస్ఐ గారికి కానీ, మాకు కానీ సమాచారం 100 కానీ సమాచారం ఇవ్వచ్చు. దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కేసులో దీంట్లో మాకు మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు, మా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి గారు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ రైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇలాంటివి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం. గంజాయి అనేది పూర్తిగా నాయుడుపేట, సుళ్ళూరుపేట ఏరియాలో కంప్లీట్గా నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.